అన్నదాతలకు టమోటా రైతులకు నమస్కారం. చాలామంది మన మిత్రులు సబ్స్క్రైబర్స్ అడుగుతున్న ఎక్కువ ప్రశ్నలు అన్న ఉత్తరాది రాష్ట్రాల్లో టమోటా ధరలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ కాయలు ఎప్పుడైపోతాయి, మన టమాటాకు రేట్లు ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా జూన్ జూలై నెలల్లో టమోటా రేట్లు ఏ విధంగా ఉండొచ్చు అని అయితే అడుగుతున్నారు అనమాట. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో టమోటాలు అంచనా వేయడం అయితే చాలా కష్టంగా మారింది. కాబట్టి నాకున్నటువంటి ఒక చిన్న అవగాహన వరకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే మీరు భావించండి. అదేవిధంగా ఈ వీడియోలో నేను ఎక్కడా కూడా రేట్లు పెరుగుతాయని కానీ లేదా రేట్లు తగ్గుతాయని కానీ అయితే చెప్పడానికి అవకాశం అయితే లేదనమాట. కాబట్టి మీరు దయచేసి బాగా వీడియోని పూర్తి స్థాయి వరకు విని మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇది కేవలం నాకున్నటువంటి అవగాహన, నేను మిత్రులతో మాట్లాడినటువంటి సమాచారం ఆధారంగా మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఎక్కడా కూడా రేట్లు వస్తాయని కానీ రేట్లు రావని కానీ చెప్పలేను. కాబట్టి ఒక అవగాహన చెప్తాను, మీరు అర్థం చేసుకొని ఒక ఆలోచించుకోండి. అయితే చాలామంది యూట్యూబర్లు చెప్పినట్టు నమ్మి రైతులు మోసపోవద్దండి. ఇప్పుడు ఎక్కువ మంది రైతులు నాకు చెప్తుంది ఏంటంటే మొత్తం యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే నాకిపోయినా మడుగుడిసిపోయినామని చెప్తున్నారు అనమాట. కాబట్టి మీరందరూ కూడా దీన్ని కేవలము ఒక సరదాగా చూసి లైక్ కొట్టేసి మీకు నచ్చిన విధంగా అయితే పంట సాగు చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే చాలా యూట్యూబ్ ఛానల్ నమ్మొద్దండి. ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ తెలిసింది కొంచెమే, తెలియంది గోరంత ఉంది, తెలిసింది కొంత, తెలియంది గోరంత. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ నమ్మి రైతులు నష్టపోవద్దని చెప్పి మీకైతే నేను తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా అసలు వీడియోలోకి వెళ్తే ప్రస్తుతము ఉత్తరాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా టమోటాలు అయితే ఉన్నాయి. ఈసారి వాతావరణం అనుకూలించినట్లు ఎప్పుడు గత 5-6 సంవత్సరాలు ఎప్పుడూ అనుకూలంగా లేదు. కాబట్టి ఈసారి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు మన దక్షిణ రాష్ట్రాల్లో కూడా టమాటాలు భయంకరంగా దిగుబడులు అయితే వచ్చినాయి. దీంతో ఈ విధంగా రేట్లు లేకుండా పోయినట్టుగా మనకు ప్రాథమికంగా ఒక అంచనా ఇస్తుంది. అదేవిధంగా మనకల్లా ఔత్సాహికులైన యువకులు కూడా ఈ టమోటా రంగంలో రావడంతో టమోటా సాగు విస్తీర్ణం పెరిగింది, దిగుబడి పెరిగింది. దేశవ్యాప్తంగా టమోటాలు ఉండడము, ఎక్కడా కూడా పంట నష్టం జరగకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చినట్టుగా మనము ప్రాథమికంగా మనం అంచనా వేయచ్చు. ఇంకా మనం డైరెక్ట్ పాయింట్లోకి వెళ్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ టమాటాలు పండించే అతిపెద్ద రాష్ట్రాలు తీసుకుంటే ఈ రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా టమాటాలు అయితే బాగా ఉన్నాయి. మరి ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం కాయలు అయితే అందుబాటులో ఉన్నాయి. రేట్ల విషయానికి వస్తే 120 రూపాయల కాడ నుంచి 220 రూపాయల వరకు అయితే ఒక్కో ప్రాంతాన్ని బట్టి రేట్లు అయితే పోతున్నాయి. ఈ రేట్లు అన్నీ కూడా మనం యావరేజ్ కూడా అనుకోవడానికి కూడా అవకాశం లేదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో తీసుకుంటే మన 25 కేజీల బాక్స్ 400 రూపాయలు అయితే పోతుంది. మనం అట్లా అని చెప్పి ఉత్తరప్రదేశ్లో రేట్లు పెరిగిపోయినాయి అన్నది కూడా అవకాశం లేదు. అదే ఉత్తరప్రదేశ్ కసగంజిలో తీసుకుంటే 120 రూపాయలు పోతుంది. ఒకే రాష్ట్రమే 2 రేట్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు రైతులంతా కూడా ఎవరో కొన్ని ప్రాంతం చెప్పే రేట్లు బట్టి మీరు ఎప్పుడుగా పరిగణలో తీసుకోవద్దండి. మనం యావరేజ్ రేట్ తీసుకుందాం. యావరేజ్ తీసుకుంటే 120 రూపాయల కాడ నుంచి 220 రూపాయల వరకు అయితే ఉత్తరాది నేను చెప్పిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ టమాటా ధరలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళు రేటు ఉన్నా లేకపోయినా సరే గత 5 నెలలుగా అక్కడ బాక్సు 40, 50, 60, 70 ఉన్నా సరే కాయలు కొయ్యడము ఆపడం లేదు, పంట పెట్టడము ఆపడం లేదు. యాక్చువల్గా డిసెంబరు 15, 16 తేదీలకే అక్కడ పెద్ద బాక్సు 50-60 రూపాయలైనా ఇప్పటిదాకా కూడా రేటు ఏమాత్రం పెరగలేదు. కానీ వాళ్ళు రైతులు ఎక్కడ తోటలను విడిచిపెట్టింది లేదు, కాయలు కొయ్యకుండా ఆపింది లేదు, కంటిన్యూగా కాయలు గేస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతం వచ్చే కాయలు తీసుకుంటే మే, జూన్ ఈ 2 మంత్స్ ఖచ్చితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కాయలు అయితే ఉన్నాయి. ఎక్స్పోర్ట్ పార్సల్ అయితే ఏదో కొద్ది ఏమన్నా పోవచ్చేమో, కానీ పెద్ద మొత్తంలో పార్సల్ బండ్లు పోవడానికి అవకాశం అయితే లేదు. వాళ్ళ కాయలు వాళ్ళకే సరిపోతాయి. ఈవెన్ హైదరాబాద్, తెలంగాణ ఆల్సో హైదరాబాద్ కూడా ప్రస్తుతము మే మొత్తము జూన్ 15వ తేదీ వరకు కూడా ఖచ్చితంగా కాయలు అయితే ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకు కూడా వాంటెడ్ అయితే అవుతుంది. మరి ఇప్పుడు మిత్రులు అడుగుతున్న ప్రశ్న, జూన్ జూలై నెలల్లో టమోటా రేట్లు ఎట్లా ఉంటాయి, పెరగడానికి ఏమన్నా అవకాశం ఉందా అనే క్వశ్చన్ అయితే ఎక్కువ మంది అడుగుతున్నారు. ఈ జూన్ జూలై నెలలో తీసుకుంటే మనకు భారత వాతావరణ సంస్థ చెప్పిన లెక్కల IMD అంచనా ప్రకారం మాత్రమే ఈ జూన్ జూలై నెలల్లో భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. ఒకవేళ ఈ భారీ వర్షాలు పడి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలను కొన్ని ప్రాంతాల్లో కన్నా అండ్ ఉదాహరణకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటా పంట కానీ దెబ్బతింటే టమాటా ధరల్లో
అది మంచి మార్పు వచ్చే అవకాశం అయితే 100% కనిపిస్తూ ఉంది. ఒకవేళ అలాంటి భారీ వర్షాలు పడకుండా ఈ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వారంకు 10 రోజులు వర్షం పడతా ఉంటే మనకు అక్కడ ఉండే తోట కూడా కంటిన్యూ అవుతాయి. వాటితో పాటు ప్రస్తుతము ఉమ్మడి చిత్తూరు జిల్లాలైన మదనపల్లి, అంగళ్ళు, గుర్రంకొండ ఈ సైడు, అదేవిధంగా సోమల, కలిగిరి, కందూరు ఈ సైడు, బాక్రాపేట సైడు, అదేవిధంగా తీసుకునే కర్ణాటక ప్రాంతంలో ఈ ప్రాంతాల చెట్లంతా కూడా మంచి దిగుబడులు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ వర్షాల కారణం మంచి దిగుబడి వచ్చి ఈల్డింగ్ ఫుల్గా వచ్చిందంటే మళ్ళీ జూన్, జూలై నెలల్లో ఆగస్టు వరకు అయితే ఈ కాయలు కొనసాగే అవకాశం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం తీసుకుంటే ఇప్పటికే అనంతపురం జిల్లాలో ప్లాంటేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళ కాయలు కూడా జూలై లాస్ట్కు, ఆగస్టు ఫస్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మళ్ళీ తర్వాత ఏమైనా జరగచ్చు. కాబట్టి జూన్, జూలై నెలల్లో కూడా ఈ వర్షం పడితే భారీ మొత్తంలో టమోటా కాయలు దెబ్బతింటే రేట్లలో పెద్ద మార్పు ఉండే అవకాశం అయితే ఉంది. అయితే వర్షం పడకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచన చేసుకుంటే రైతులు మీ ప్రాంతాల్లో టమోటా తోటలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది, తెగులు ఏ విధంగా ఆలోచించుకొని పంట సాగు చేసుకుంటాం. అయితే ప్రస్తుతం అయితే టమోటా రేట్లు అంచనా వేయడం అయితే అంత సులభం కాదు. ఎందుకంటే తోటలు ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు. మామూలుగా రేట్లు లేకపోతే సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే వారం 10 రోజుల్లో తోటలు మొత్తం విడిచిపెట్టేవాళ్ళు. దాంతో మళ్ళీ 1 నెల లేకపోయినా సెకండ్ నెల అయినా సరే రేట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. లేదంటే 2 నెలల తర్వాత రేట్లు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉండదు. కానీ ప్రస్తుతము 5 నెలలు 6 నెలలు అయితేనే కూడా టమోటా ధరలు రేట్లు పెరగడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి అన్ని యూట్యూబ్ ఛానళ్ళు టమాటాలో తలపడిన మేధావులు దాదాపు 20 సంవత్సరాల నుంచి టమాటా సాగిస్తున్న రైతులకు కూడా వాళ్ళ అంచనాలు అన్నీ కూడా ఇప్పుడైతే ఉల్టా అయిపోయినాయి. కాబట్టి రైతులు బాగా ఆలోచించుకుని పంట సాగు చేసుకోవాలని కోరడమైంది.